అది మర్చిపోకూడదు. అందువల్ల కూడా చంపలేదు. ఇవి దృష్టిలో పెట్టుకోండి. రక్షించి వదిలేశాడు ఆయన. రమణక ద్వీపం అని ఉంటుంది. ఆ రమణక ద్వీపంలో పాములన్నీ ఉండేవి. కాళీయుడి కథ క్లుప్తంగా 2 ముక్కల్లో తెలుసుకోవాలి. కాళీయుడికి 101 పడగలు ఉన్నాయి. ఈ పడగలతో విజృంభించేవాడు. ప్రతి మాసము పర్వదినాలలో గరుత్మంతునికి ఒక పాము ఆహారంగా పంపి ఇంకా మిగతా పాముల్ని తినవద్దు అని వాసుకి ఒక నియంత్రణ చేశాడు, ఒక వడంబడికి చేశాడు. వీడేం చేశాడు? ఈ కాళీయుడు అహంకరించి, కొంతమందికి దిక్కుమాలిన అహంకారం లోపల ఏడుస్తూ ఉంటుంది. అసమర్థుడైనా నేను గొప్పవాడిని అనుకోవడం ఒక అజ్ఞానం. అది నేనే గొప్పవాడిని, మేము తలుచుకుంటే ఈ పిట్టల్ని పట్టుకు తింటాం అని రెచ్చిపోయి గరుత్మంతునికి తన వంతు వచ్చినప్పుడు వెళ్ళలేదు సరిగదా, వాటాగా వెళ్ళే వాళ్ళని కూడా తానే మింగేశాడు. దాంతో గరుత్మంతుడికి తెలిసింది, వీడి భోగములు చీల్చి చెండాడతానన్నాడు ఆయన. అక్కడ పోతనగా రాశారండి, అక్షీణ కనక సన్నిభ పక్ష యుగోద్భూత ఘోర పవమాన మహా విక్షేప కంపితానేక క్షోణిధరేంద్రుడగుచు గరుడు వచ్చన్నది. అంతటి వాడిని చూసి రెచ్చిపోయి యుద్ధం చేయబోతే ఎడమ రెక్కతో చివర ఏకతో ఒక దెబ్బ కొట్టాడు. ఢామ్ అనే శబ్దం అయింది. తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఏం జరిగింది అన్నట్టు కళ్ళు వేలు గమ్మాయి, భూమి గుండ్రంగా ఉందని అర్థమైంది. ఆ దెబ్బతో పారిపోయి వచ్చి ఇదిగో ఈ కాళిందిలో దాక్కున్నాడు, హ్రదంలో దాక్కున్నాడు. దానికి ఒక కారణం ఉన్నది. పూర్వం సౌభరి అనే ముని అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటే మత్స్యాలన్నీ ఆయనకి సేవ చేసేవి. ఆ మత్స్యరాజును ఒక రోజున గరుత్మంతుడు వద్దొద్దంటూనా వినిపించుకోకుండా తిన్నాడు. చేపలు ఏడ్చాయి. దాంతో సౌభరికి కోపం వచ్చింది. నేడాదిగా గరుడు ఇందులో అడుగుపెట్టి ఏ జీవినైనా చంపడానికి ప్రయత్నిస్తే అతని తల 100 చెక్కలైపోగాక అని శపించాడు. అందుకని గరుత్మంతుడు అందులోకి అడుగు పెట్టలేడు, పెడితే చచ్చిపోతాడు కనుక ఇదే తనకు అభయప్రదేశమని భావించి కాళీయుడు అందులో దాక్కున్నాడు. ఇన్ని కారణాలు ఉన్నాయి. ఇంత విన్నా మీరు చెప్పవలసిన పద్యం ఒక్క ముక్కలోనే చెప్పండి. 4 పదాలు మాత్రం చెప్పండి. అయ్యా రాసుకోండి. తకధిమితాంగు తద్ధిమిత తక్కిటతాంగు మృదంగనాదముల్ సకల దిగంత భాగములు చాలగ శౌరి నటించినంతనే వికలితమయ్యి కాళియుని విహ్వల గర్వము సర్వమున్ కనన్. 3 పదాలు అయ్యాయి. తకధిమితాంగు తద్ధిమిత తక్కిటతాంగు మృదంగనాదముల్ సకల దిగంత భాగముల చాలగా శౌరి నటించినంతనే వికలితమయ్య కాళియుని విహ్వల గర్వము సర్వమున్గనన్ సుకరుణ కాచె తన్ను. సుకరుణ కాచె తన్ శరణు జొచ్చిన వారల. సుకరుణ కాచు తన్ శరణు చొచ్చిన వారల. వానిని కాళియాహినిన్. సుకరుణగాచు తన్ శరణు జొచ్చిన వారల కృష్ణుడెంతయున్. కాబట్టి తనను శరణుజొచ్చిన వారినందరినీ కూడా కృష్ణుడు రక్షించకుండా ఎందుకుంటాడు? కాబట్టి ఆయన ఉద్దేశం ఆయన గర్వాన్ని అణచి ఆయన చేసేటటువంటి ఆ వైషమ్యమైనటువంటి కార్యాలను దూరం చేయడమే తప్ప ఆయన్ని నాశనం చేయడం కాదు. కాళీయుడిని అర్థం నేను చెప్పుకుంటానులేండి. పద్యం చెప్పేయండి మీరు. తకధిమితాంగు తద్ధిమిత తక్కిట తాంగు మృదంగనాదముల్ సకల దిగంత భాగముల చాలగా. తకధిమి తాంగు తద్ధిమిత తక్కిట తాంగు మృదంగనాదముల్ సకల దిగంత భాగముల చాలగా శౌరి నటించినంతనే వికలితమయ్యే కాళీయుని విహ్వల గర్వము సర్వమున్ కనన్. బాగుందండి. సుకరుణ కావడే శరణు చొచ్చిన వారల కృష్ణుడెప్పుడు. మిగతా వాళ్ళు ఎప్పుడు మాట వరుస కూడా రక్షించమనలేదు. ఈయన రక్షించమన్నాడు కనుక రక్షించాడు. వాళ్ళేమో అప్పుడు కూడా అహంకరించారు, పోయారు. నూతలపాటి వెంకట రత్నశర్మ గారు ఇలా పద్యాలు చెబుతూ ఉంటే ఇప్పుడైనా మనందరం గట్టిగా చప్పట్లు బాదంటారా బాబు. అద్భుతం, పరమాద్భుతంగా సాగుతోంది భారత శర్మ గారి శతావధానం. ఇవాళ ఉదయం నుంచి కూడా త్రిభాషా సహస్రావధాని గారు సాక్షాత్తుగా సంచాలకత్వం వహిస్తుంటే ఎందరో శతావధానులు ఈ అవధానంలో పాల్గొంటుండడం, భరత్ శర్మ అవధానంలో
వారిని ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవడం చాలా చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు వేదిక మీద ముగ్గురు గురువుగారితో కలిపి 4 శతావధానులుంటే వేదిక కింద కూడా మరొక 3 శతావధానులు ఉన్నారు. అందులో అమ్మగారిని రేపు పిలుస్తాను. కానీ ఇవాళ శ్రీ అచ్చ తెలుగు శతావధాని ఎంతోమంది అవధానులకు మార్గదర్శకులు, చాలా సహృదయ సౌజన్యశీలి బ్రహ్మశ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారిని, శతావధాన పంచానన ముఖ్యమంత్రి గారు ప్రపంచ తెలుగు మహాసభల్లో ఏరికోరి తన శతావధానాన్ని ఇక్కడ ఏర్పాటు చేయించుకున్నారు. ఇదే వేదిక మీద బ్రహ్మశ్రీ గౌరీభట్ల డాక్టర్ జిఎం రామశర్మ గారు. వీరిరువురిని వేదిక మీద ఆసూనులు కావలసిందిగా సవినయంగా అందరి కరతాళ ధ్వనుల మధ్య ప్రార్థిస్తూ ఉన్నారు. అయ్యా మీరు అడగాలి. మీకు మీరే డాక్టర్ జిఎం రామశర్మ గారు కూడా. సభకు నమస్కారం. అవధాని సరస్వతికి నమస్కారం. అవధాని గారు తిరుపతిలో చదువుకున్నారని ఇందాక తెలిసింది, విన్నాం, ఇంకా చదువుకుంటున్నారు. వారిని కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడే ఎక్కడో ఉండి వారిని, సంచాలకుల్ని, సభని, నిర్వాహకుల్ని కూడా ఆశీర్వదించవలసిందిగా ఈ సందర్భంగా అలా ఒక వర్ణనతోటి పద్యం చెప్పమని అవధానం అడుగుతున్నారు. అందరినీ అనుగ్రహించుగాక. శ్రీ రమణీ మణి కర పరివృత భవ్య భుజాంతరుండు. ఏమి రాసుకుంటారు చెప్పండి. శ్రీ రమణీ మణి కర పరివృత భవ్య భుజాంతరుండు. శ్రీరమణీమణీకర పరివృత భవ్య భుజాంతరుండు. బృందారక వందితాంఘ్రి నలినద్వయ శోభితుడు. బృందారక వందితాంఘ్రి నలినద్వయ శోభితుడు. ఆర్తరక్షణ ఆచారుడు. ఎతంటే అలా ఉండాలి. శిష్టరక్షణ విచారుడు. ఇలా అందా. ఆర్తరక్షణాచారుడు, దుష్ట శిక్షణ విచారుడు. ఆర్తరక్షణాచారుడు, దుష్ట శిక్షణ విచారుడు. మనం అలా కూర్చుని చూడటమే. దుష్ట ఆర్తరక్షణాచారుడు, ఆచారుడు, దుష్ట శిక్షణ విచారుడు. తిరుపతి వెంకటేశ్వరుండు. తిరుపతి వెంకటేశ్వరుండు. ఈ రమణాఖ్య దత్త విహితాంచిత కార్యము ప్రోచుగావుతన్. ఈ రమణాఖ్య దత్త విహితాంచిత కార్యం. ఈ రమణాఖ్య కదా, ఈ రమణాఖ్య దత్త విజయేశ్వర. అంతే అంతే. దత్త ఈ రమణాఖ్య దత్త విబుధేడిత కార్యము, విబుధేప్సిత కార్యము ప్రోచుగావుతన్. అద్భుతంగా ఉన్నది. और एक बार फिर एक बार. శ్రీరమణీమణీకర పరివృత భవ్య భుజాంతరుండు. బృందారక వందితాంఘ్రి నలినద్వయ శోభితుడు. ఆర్తరక్షణాచారుడు, శిష్ట ఆర్తరక్షణాచారుడు, దుష్ట శిక్షణ విచారుడు. తిరుపతి వెంకటేశ్వరుండు. ఈ రమణాఖ్య దత్త విబుధేప్సిత కార్యము ప్రోచుగావుతన్. లేదా విబుధేడ్య వధానము ప్రోచుగావుతన్. ఎలాగైనా ఇదే పెడతాం. రెండోది విబుధ ఈడ్య వధానము ప్రోచుగావుతన్. అన్నావధ్యుల వారు సోమశేఖర శర్మ గారు. నమస్సభాయే నమః. శ్రీ దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం ఉభయ జగద్గురువుల యొక్క విజయయాత్రలు భారతీయ సనాతన ధర్మోత్తరణ వైజయంతికలుగా భావిస్తూ తప్పకుండా ఏదైనా వృత్తంలో వచ్చింది. దాక్షిణ్య శృతిపీఠ దేశికవరుల్
దక్షిణాంనాయ దాక్షిణ్య శృతిపీఠ దేశికవరుల్ దాక్షిణ్య పూర్ణేక్షణుల్. దాక్షిణ్య శృతిపీఠ దేశికవరుల్ దాక్షిణ్య పూర్ణేక్షణుల్ వీక్షామాత్ర పవిత్రితాఖిల జనుల్. బాబో, వీక్షామాత్ర పవిత్రితాఖిల జనుల్ విశ్వస్తుత శ్రీకృతుల్. ఏమండి ఇది ఏమన్నా వర్ణన లేక ఆసువా? దాక్షిణ్య శృతిపీఠ దేశికవరుల్ దాక్షిణ్య పూర్ణేక్షణుల్ వీక్షామాత్ర పవిత్రితాఖిల జనుల్ విశ్వస్తుత శ్రీకృతుల్. ఎవరు విశ్వస్తుత వేసిన ప్రాస వారనుభవింపక ఏరికై నన్ను తప్పదన్నా. విశ్వస్తుత శ్రీకృతుల్. సాక్షాత్ సాంబులు భారతీ విధుగురుల్. సాక్షాత్ సాంబులు భారతీ విధుగురుల్. తత్పాద పద్మంబులందు. అంటే వాళ్ళిద్దరూ పక్కన ఉంటే ఎవరు అమ్మవారో ఎవరు అయ్యవారో తెలియదు, ఎవరు శివుడో ఎవరు పార్వతో తెలియదు. అందుకని సాక్షాత్ సాంబులు అన్నారు ఆయన. సాక్షాత్ సాంబులు ఎందుకంటే భారతీ. శృంగేరి పీఠాధిపతులు ఒక్కొక్కప్పుడు అమ్మవారి రూపంలో కనపడతారు, వాత్సల్యం చూపిస్తారు, ఒక్కొక్కప్పుడు శివుడిలో ఉంటారు. ఇందులో పెద్ద ఆయన శివుడా లేక చిన్న ఆయన శివుడా లేక పెద్ద ఆయన అమ్మవారా ఈయన అమ్మవారో తెలియదు. అంత అనుబంధం వారిద్దరిది కూడా అద్భుతమైనటువంటి ఒక ఊహది. సాక్షాత్ సాంబులు భారతీ గురువరుల్ భారతీ విధుగురుల్ తత్పాద పద్మంబులంద అక్షయ్యంబగు భక్తి చేసెదను సాష్టాంగ ప్రణామంబులన్. ఓ నాయన, ఇక ఈ పూట బ్రహ్మానందం కలిగించేవాయి. అక్షయ్యంబగు భక్తి చేసెదను సాష్టాంగ ప్రణామంబులన్. మాట్లాడకుండా ఊరుకుందాం అనుకుని పిల్లల్ని ఎక్కువ పొగడకూడదు అనుకుని కూడా ఏమి తప్పనిసరి వివసులమై ప్రశంసించవలసి వస్తుంది, వివసత్వంతో ఒక్కొక్కసారి. దాక్షిణ్య శృతిపీఠ దేశికవరుల్ దాక్షిణ్య పూర్ణేక్షణుల్ వీక్షామాత్ర పవిత్రితాఖిల జనుల్ విశ్వస్తుత శ్రీకృతుల్. సాక్షాత్ సాంబులు భారతీ విధుగురుల్ తత్పాద పద్మంబులందు అక్షయ్యంబగు భక్తి చేసెదను సాష్టాంగ ప్రణామంబులన్. తత్పాద పద్మంబులన్ అదే శ్రీకృతుల్. సాక్షాత్ సాంబులు సాక్షాత్ సాంబులు భారతీ విధుగురుల్. ఆయన ఎత్తుల గురించి మనం వెతుక్కోక్కర్లేదులేండి, అవన్నీ అనుక్షణం కళ్ళ ముందు అటు ఇటు డిస్కో డాన్స్ చేస్తాడు అక్కడ. అక్కెర కరుణాసాగర్ గారు, కరుణాసముద్రులు సభా సరస్వతికి ఇంకా ఆ స్థాయి దాటిపోయాడు. అరుదుగా ఎప్పుడన్నా ఒకవేళ ఎతి తప్పితే నేను చూస్తున్నాను. కీచక వధ ఘట్టాన్ని వర్ణిస్తూ శార్దూల వృత్తంలో పద్యం చెప్పవలసిందిగా ఓ చోట కోరుతున్నాను. నాటకం జరుగుతోంది. పాపం అందులో ఈ కీచకుడిని చంపేటటువంటి భీముడి పాత్ర వేసిన వాడిని అక్కడ పెట్టారు. ఆయనకేమో డాకి తేడా తెలియదు. కీచక వధ చేస్తాను అని వాడు డైలాగ్ చెప్పాలి, కీచక వడ అన్నాడు. ఈ వెనక ప్రాంప్టింగ్ వాడు ఒరే నాయన కీచక వడ కాదురా వధ అంటే ఊరుకోవే కీచక వడ అన్నట్టు మళ్ళీ అలాగా. సింహబలుడు భీమసేనుండు శల్యుండు హలధరుడు సమాన బలమువార లొండరులను గెలుతూ ఉత్సాహమును గల రుద్ధతులను బాహు యుద్ధపరులు అని ఈ మాట దుర్యోధనుడు విరాట పర్వంలో అంటాడు. దుర్యోధనుడి చేత ఈ పద్యాన్ని తిక్కర గారు చెప్పించారు. అంత గొప్పవాడే సామాన్యుడేం కదండో. అటువంటి వాడిని మాంసం ముద్ద చేసి పారేశాడు ఆయన. నాపతులకు గంధర్వుల చేపడి మృతిబొందె వీడి సింహబలుండి పాపాత్ముని దూడు దుర్వ్యాపార ఫలంబు గాంచెనని పలుకుటయున్నన్నారు. కీచక వడ అమ్మి కుద్దడ అన్నారు. హర్యక్షోరు బలుండు అలా ఉండాలి. హర్యక్షోరు బలుండు రెండూ ఉన్నాయిలేండి. ఎందుకంటే ఊరూరవి వృత్తులు యుద్ధం చేస్తున్నప్పుడు తొడా రాసుకున్నాయి కనుక ఊరూరవి వృత్తులు. బాహాబాహి కచాకచిలాగా ఊరూరవి. హర్యక్షోరు బలుండు
వాడు సింహబలుడు కదా. కామ వివశ వ్యాసంగ చిత్తుండుగా. ఏదో పూరేసిందండి, సరస్వతి గట్టిగా పట్టేస్తుంది. లేకపోతే ఆ కామ వివశం ఏమిటి? మళ్ళీ ఇంకొకసారి హర్యక్షోరుబలుండు. హర్యక్షోరుబలుండు కామ వివశ వ్యాసంగ చిత్తుండుగా. ఆర్యా సన్నిభ పుణ్యమూర్తి. నిజంగా అమ్మవారి యొక్క అంశతో పుట్టిందనే చిట్ట చివరన స్వర్గారోహణ పరంలో రాస్తారు. అంటే ఈయన పార్వతి అన్నాడు కదా, ఆర్య సన్నిభ పుణ్యమూర్తి. పుణ్యమూర్తి నువిదన్. చిట్ట చివర జనమేజయుడు వైశంపాయనుండి ఈ స్వర్గారోహణానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరెవరు ఏమైపోతారని అడిగితే అందులో లక్ష్మీదేవి యొక్క అంశతో పుట్టింది ద్రౌపది. కొంతకాలం స్వర్గంలో ఉండి లక్ష్మిలో కలిసిపోతుంది. అలాగే భీముడు మరుద్గణాల్లో కలిసిపోతాడు, ద్రౌపదుడు కూడా మరుద్గణాల్లో కలిసిపోతాడు, ధర్మరాజు యమధర్మరాజులో కలిసిపోతాడు, దుర్యోధనుడు కొంతకాలం వీరస్వర్గభోగాలు అనుభవించాక కలిపురుషుడిలో కలిసిపోతాడని చెప్పాడు. అందువల్ల దుర్యోధనుడు పొగిడే వాళ్ళంతా కలిపురుషుడి యొక్క అంశతో పుట్టిన వాళ్ళని నేను చెప్పలేదు, వేదవ్యాసులు వారు చెప్పారు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ ఆస్క్ హిమ్. వ్యాసుడు కనబడితేను. ఆర్యా సన్నిభ పుణ్యమూర్తి నువిదన్. వ్యాలీఢతన్ పట్టగా. ఆర్యా సన్నిభ పుణ్యమూర్తి ఉవిదన్ వ్యాలీఢతన్ పట్టుచో. వ్యాలీఢతన్ పట్టుచో. అవధానాలు చేసేటటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి క్లాసు లాంటిది. ధుర్యానేక హరీంద్ర సత్వుడగు. ధుర్యానేక హరీంద్ర ధుర్యానేక మృగేంద్ర సత్వుడగు అందాం. అలాంటి మళ్ళీ ఇంకోసారి మృగేంద్రుడు వచ్చిన దాకా హరియక్ష అన్నారు. అదే అక్కడ ఆయన హర్యక్ష ఉరుసత్తుడు, కానీ ఇక్కడ భీమసేనుడు ధుర్య అనేక మృగేంద్ర సత్తుడు అనమాట. ధుర్యానేక హరి మృగేంద్ర చిన్న తేడా ఉంది. ఈయనేమో నాగాయుత బల సంపన్నుడు, ఆయనేమో సింహబలుడు. దానికి ఒక తమాషా ఏంటంటే ఇక్కడ ఏనుగుని సింహం చంపుతుందంటారు కానీ ఈయన బలం ముందు ఎవడు ఏ సింహాలు ఆగలేవు. అది విచిత్రం అనమాట. దుర్యానేక గజేంద్ర దుర్యానేక కరీంద్ర సత్వుడగు. బలవన్మదనాగాయుత బలయుతుడు అక్కడే. మళ్ళీ సర్కస్ ఏనుగులు కాదు, బలం కలిగినటువంటి 10,000 ఏనుగుల బలం కలిగిన వాడు. విద్యుత్ భీమసేనాకృతిన్. అద్భుతం. విద్యుత్ భీమసేనాఖ్యు. ధుర్యానేక కరీంద్ర సత్వుడగు విద్యుద్భే భీమసేనాఖ్యుడు. ఆశ్చర్యం బొప్ప. ఆశ్చర్యం బొప్ప నిశీధి చంపెనట నిశ్శబ్దైక ఘాతంబులన్. అబ్బబ్బో చాలా బాగుందండి. ఆశ్చర్యం బొప్ప నిశీధి చంపెనట నిశ్శబ్దైక ఘాతంబులన్. ఇది కొసమెరుపు చాలా బాగున్నది. కాబట్టి తనపాటు వరులెరుగుదురని సమయభంగ మగుటకు భీముండును గొంకుచు చప్పుడు చేయని గూఢ విమర్దన ప్రహారముల తగన్నని తిక్కన గారు రాశారు. చప్పుడు చేయని గూఢ విమర్దన ప్రహారముల తగన్. ఎంత అద్భుతమైన మాట అది. ఇది కవిత్వం అంటే. హర్యక్షోరుబలుండు అంతేనండి. హర్యక్షోరుబలుండు
కామ వివశ వ్యాసంగ చిత్తుండుగా ఆర్యాసన్నిభ పుణ్యమూర్తి నువిదన్ వ్యాలీఢతన్ పట్టుచో ధుర్యానేక కరీంద్ర సత్వుడగు విద్యుద్భీమసేనాఖ్యుడాశ్చర్యం బొప్ప నిశీధి చంపెనట నిశ్శబ్దైక ఘాతంబులన్. ఆ చివరిది ఒకటి ఒక ఎత్తండి, అది ఎన్నిసార్లు తలుచుకున్నా అలాంటివి తలుచుకోవాలి. అందుకే ఆ కందపద్యం అనమాట. యుద్ధం జరుగుతున్నప్పుడు తన యగపాటొరులెరుగుదురని సూతుడు సమయభంగ మగుటకు భీముండును గొంకుచు చప్పుడు చేయని గూఢ విమర్దన ప్రహారముల తగన్. అందుకు యుద్ధం చేశారు ఇద్దరు. శబ్దం లేకుండా చాలా జాగ్రత్తగా యుద్ధం చేశారు. నిశ్శబ్దంగా యుద్ధం చేయవలసి వచ్చింది. లేకపోతే అంత పూర్వం ఆయన ఏమన్నాడు తెలుసా? మొత్తం భూమండలం దద్దరిల్లిపోయేలాగా, సభామండపము అడిలిపోయేలాగా, కదిలిపోయేలా యుద్ధం చేస్తానని కానీ ద్రౌపది వద్దునైనా అలా యుద్ధం చేస్తాను, నువ్వు భీముడు అని తెలిసిపోతుంది, మనకు అజ్ఞాతవాసం భంగం అవుతుంది అంటే అంత కష్టపడి జాగ్రత్తగా యుద్ధం చేశాడు. ఇలాంటి పద్యాలు చెప్పినప్పుడు కనీసం నాలుగు చప్పట్లు పొల్లట్లు ఎవరు అర్థం చేసుకోరు. వింజమూర్తి సంకీర్త్య శర్మ గారు చిరంజీవి. ఓహో నాయన నువ్వుటా తండ్రి, నీ ముఖం చూసి ఒకసారి ముందుకురా తండ్రి. ఇలాంటి వాళ్ళు ఉండాలండి. ఇద్దరు ఇక్కడ మొత్తం ఇద్దరు యువస్వరూపాలు కనపడుతున్నాయి. ఒకటి నేను, ఒకటి వాడు. 8 ఏళ్ల బాలుండి నేను, 16 ఏళ్ల యువకుడు నువ్వు. అది తెలుగొచ్చుగా, తెలుగువాడివే. అదే అందుకనే ఇక్కడ అవధానం రాశారు కాబట్టి చిరజీవి అన్నారు కనుక బ్రహ్మానందం కలిగింది. నాన్న ఇలాంటి పిల్లల్ని మన పీఠానికి తీసుకురావాలి. వస్తే ఇహం పరం. ముందు ఎలాగో గురువుగారి దగ్గర వస్తే సొమ్ములు ఎలాగో వస్తున్నాయి. అహలకి మొదటి అవధానం చేయించాం, నీ చేత మొదటి అవధానం చేయించాం. మీరు ఏలూరికి వెళ్ళారు. అలాగే మా శిష్యుడు పాలడుగు శ్రీచరణ్ ఇవాళ ప్రపంచం పట్టనంత సంస్కృత పండితుడు అయిపోయాడు. తటవర్తి కళ్యాణ చక్రవర్తి గొప్పవాడయ్యాడు. వీడు కూడా అలాగే గొప్పవాడు అవ్వాలి. వింజమూర్తి నువ్వు వచ్చినట్టున్నావు పీఠానికి రాలేదా? వచ్చావా? కళ్యాణ్ వచ్చినప్పుడు వచ్చావా? నువ్వేనా? అప్పటికి ఇప్పటికి కొంచెం కళ్ళజోడు వచ్చింది నీకు. ఈ చిన్న వయసులో అప్పుడే జోడు వచ్చేసింది నీకు. ఎప్పుడు ప్రయత్నిస్తున్నానండి. ఏది జోడు రావడానికి? కానీ నన్ను బంగారు తండ్రి కానీ. గం గణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. వేదిక మీద ఆసీనులైన పెద్దలందరికీ మరియు సోదరులైన భరత్ శర్మ అవధాని గారికి నమస్కారము. నా పద్యము మీదు జిహ్వపై భవ్య మహద్గతి వెల్గులేనగా విద్యల తల్లి మీమయిని వేడుక నిల్వ విశేష వేషమై సద్యశమున్గడించుచు విశారదులై అవధాన సత్కళన్ వేద్యమునందుడి సభను పేరిమి శ్రీ భరతాగ్రజా నమః. మోహన రాగం ఇది. మోహనలో ఒక్క పిసరు అటు ఇటు మళ్ళీ దాంట్లో చంక్రమణం కూడా చేశాడు. అది ఇంకా అందంగా ఉంది. అలా భరత్ అన్నయ్యని శుభాకాంక్షలు తెలుపుతూ నా అంశము పలుకుల జవరాలు సరస్వతీదేవి గారు వీణా వాయిద్య విదుషీమణి. అలాగే మీ మాతృమూర్తి కూడా వీణా వాయిద్య విదుషీమణి. అయితే మీకు సాక్షాత్కరించిన సరస్వతీదేవి ఒకవైపు, మీ మాతృమూర్తి ఒకవైపు, ఇద్దరూ కలిసి మీరు పాడే పద్యాలకు సంగీతం కూరుస్తూ వీణ మీటుతూ ఉంటే మీ మనోభావాన్ని మత్తకోకిలలో వర్ణించమని సవినయంగా కోరుతున్నాను. ఒరే నాన్న, పీకే కేజీ అనివ్వండి. పీకే కేజీ. పీకే అంటే పెట్ట కొంచెం, కేజీ అంటే కోతగానం. అలాగా వింజమూరి వాళ్ళలో చాలా గట్టి వాళ్ళు ఉన్నారండి. నువ్వు అందులోకి వెళ్లే ముందు ఓ పక్కన సరస్వతి వాళ్ళ అమ్మగారు వేణు వాయిస్తూ ఉంటే ఈయన పాడాలట. ఆ పాటకి ఈయన పద్యాలకి వాళ్ళు వాయించాలట. వింజమూరి వారు పాతకాలంలో 1955లో ఒక గొప్ప పాట రాశారు. రావు బాలసరస్వతి గారు బాగా పాడారు పాటలు కాబట్టి. ఆ రోజుల్లో రేడియోలో వచ్చేది, గుర్తుందా మీకు? నల్లని వాడాన్ని గొల్ల కన్నెనోయ్ పిల్లన గ్రోవుదుము నా యొల్లము రంజిల్లగా నల్లని వాడా. ఎంత అందంగా ఆ రోజుల్లో ఆవిడ ఎంత మృదువుగా పాడేదో. ఆవిడ కంఠం
ఒక విధమైన గులాబీ రేకుల్లో ఉంటాయి. ఎక్కువ హై పిచ్కి వెళ్ళదు, తక్కువగా వెళ్ళదనమాట. అందులో ఆఖరణ వల్లపే నీ నెచ్చెలియై మెరుపేనా నెయ్యమునై అని పాడుతూ ఉంటే ఒక్క క్షణకాలం ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు కనబడిపోతాడనమాట. చాలా అద్భుతం. అంతే. ఆకాశాన మబ్బులని చీకటులే మూగెనని నేనెరుంగనైతి నీ తలపే వెలుంగాయే పిల్లన గ్రోవుదుము నల్లని వాడాన్ని గొల్ల కన్నెనోయ్ పిల్లన గ్రోవుదుము నా యొల్లము రంజల్లగా నల్లని వాడా. యమునా కళ్యాణి అంటారు. కళ్యాణిలో కూడా ఇది ఒక్క పెసరు తేడా ఉంటుంది. ఉత్తర భారత వాళ్ళు ఎక్కువ యమునా కళ్యాణిలో పాడతారు. ఆ వింజమూరి వంశం నిలబెట్టేవారు తండ్రి. కూర్చోతండి. బాలలీలగ గోరు ముద్దల పంచెనో స్వర విజ్ఞతన్. బాలలీలగ గోరు ముద్దల పంచెనో స్వర విజ్ఞతన్. గురువుగారు రాగంలో పెట్టాల్సిందే. బాలలీలగ గోరు ముద్దల పంచెనో స్వర విజ్ఞతన్. నేల జూడక మున్నె సాహితి నేర్పు కల్గగ చేసెను. ఆలయంబుగ చేసి అంకము, ఆలయంబుగ చేసి అంకము ఆలయంబుగ చేసి అంకము ఆలయంబుగ చేసి అంకము అమ్మ పట్టిగ చేసే. ఆలయంబుగ చేసి అంకము ఇలా అందాం. ఆలయంబుగ చేసి అంకము అన్ని విద్యలు నేర్పే తా శైలజాంబయే శారదాంబగ. శైలజాంబయ శారదాంబగ. శైలజాంబయ శారదాంబగ. శైలజాంబయ శారదాంబగ సత్వమిచ్చెను వీణియన్. మా అమ్మగారి పేరు శైలజ శైలజ గారు. అందువల్ల శైలజ అంటే పార్వతి కదా మరి, కానీ నాకు మాత్రం ఆ శైలజాంబయే శారదాంబ అయిందనమాట. అది బాలలీలగ గోరు ముద్దల పంచెనో స్వర విజ్ఞతన్. నేల చూడక మున్నె సాహితి నేర్పు కల్గగ చేసెనో. ఆలయంబుగ చేసి అంకమునన్ని విద్యల నేర్పే ఆ శైలజాంబయ శారదాంబగ సత్వమిచ్చెను వీణియన్. సత్వమిచ్చెను వీణియన్. నిజంగానే అమ్మవారు ఆడుతుంది. శైలజాదేవేమో నృత్యం చేస్తుంది, శారదాంబ వాయిస్తుంది. అయినప్పటికీ అమ్మవారి నాట్యం సంగీతము కంటే అందంగా ఉంటుంది అన్నారు పెద్దలు. అందువల్ల రెండు విధంగా సంగీతమే. ఎన్ విజయభాస్కర్ గారు. సభా సరస్వతికి నమస్కారాలు. వేదిక పైన ఉన్న శతావధానులు, సహస్రావధానులు అందరికీ నమస్కారాలు. మరియు వేదికలో ఉన్నటువంటి సాహితీ మిత్రులందరికీ నమస్కారాలు. నేను ఇచ్చే వర్ణనాంశం ఏంటంటే,
ఇప్పుడు ధనుర్మాసం కాబట్టి గోదా రంగనాథుల కళ్యాణాన్ని వర్ణించాలి. గోదా కళ్యాణం బాగుంది. నీలాదేవియే గోదాదేవి. బాగుందండి. ఇంకందులో తిరుపతి వాడు ఒక్కొక్క పాశురమ్ము ఒక్కొక్కటౌ తులసీ దళంబుగా, ఒక్కొక్క పాశురమ్ము హరికొక్కొక్కటౌ తులసీ దళంబుగా, చిక్కని భక్తి రాగములు చిప్పిలజేయు చిక్కని భక్తి రాగముల చిప్పిలజేసెడి, ఒక్కొక్క పాశురమ్ము హరికొక్కొక్కటౌ తులసీదళంబుగా, చిక్కని భక్తి రాగముల చిప్పిలజేయు, గోదారంగనాథుల కళ్యాణమేగా అన్నారు. అంతే. చిప్పలు చేస్తూ రంగనాథుడిని ఏం చేస్తుందో చెప్పాలట ఆయనకి కావాల్సింది. చిప్పిలజేయుచు రంగనాథ సమ్యకృతి, సమ్యకృతి రంగనాథ సమ్యకృతి, సమ్యకృతి నైజ సత్కృతిగా, సమ్యకృతి నైజ సత్కృతిగా, సమ్యకృతి నైజ సత్కృతిగా, సమ్యకృతి తన్మనస్కృతిగా అందాం. నైజమన్నా ఏముంది, సమ్యకృతి తన్మనస్కృతిగా, మన్నన కృష్ణ వినోద గోద, రంగనాథ సమ్యకృతి తన్మనస్కృతిగా, మన్నన కృష్ణ వినోద గోద, కృష్ణ వినోద గోద, పెంపెక్కు నలౌకిక అధ్వమున, పెంపెక్కు నలౌకికాధ్వమున, అది అలౌకికమైన మార్గం అన్నమాట. ఏగెను శ్రీహరి అంతరంగమై, అలౌకికాధ్వముననేగెను శ్రీహరి అంతరంగమై. మరొక్కసారి మొత్తం చెప్పండి. ఒక్కొక్క పాశు శ్రీహరికి అంతరంగం, ఒక్కొక్క పాశురమ్ము హరికొక్కొక్కటౌ తులసీదళంబుగా, చిక్కని భక్తి రాగములు చిప్పిలజేయుచు రంగనాథ సమ్యకృతి తన్మనస్కృతిగా, మన్నన కృష్ణ వినోద గోద, మన్నన కృష్ణ వినోద గోద, పెంపెక్కు నలౌకికాధ్వమున ఏగెను శ్రీహరికి అంతరంగమై. చాలా హాయి అయినటువంటి పద్యాలంటే ఎలా ఉండాలో అలా ఉన్నాయి. పి బంజప్ప గౌడ్ గారు అమ్మ భారతికి వందనం, అమ్మకు వందనం, అమ్మ భాషకు వందనం, వేదికను అలంకరించిన గురువుగారికి వందనం, అలాగే శతావధానికి వందనం, సభా సరస్వతికి వందనం. తెలుగు భాషలో, తెలుగు సాహిత్యంలో మన పద్య ప్రక్రియకు ఉన్నటువంటి స్థాయిని వర్ణించాలి అని చెప్తున్నాను. అది వృత్తాలలో, వృత్తంలో, అది వారి చెత్త వృత్తం, అది దృష్టిలో పెట్టుకోండి. అన్నీ కళ్యాణి రాగంలోనే వెళ్ళిపోతున్నారు దక్క. ఒక్కసారి సింధు భైరవలోకి వచ్చి మళ్ళీ మన అవధాన విద్య యొక్క గొప్పదనం అంతేనండి. పద్య ప్రక్రియ యొక్క అలాగే 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 వృత్తంలో పద్యం మీద మొత్తం మీద పద్య చమత్కృతిన్ వినిన బాగుగా చప్పటలిచ్చు ప్రేక్షకుల్
సద్య ఉపాయ వాక్యముల చక్కగా బల్కిన మెచ్చు పండితుల్. అబ్బా, ఇది చాలా బాగుందండి. సద్య ఉపాయ లోపశాకల్యస్య అనే సూత్రం మళ్ళీ ఇక్కడ ఒకసారి తీసుకొచ్చాడు. పద్య చమత్కృతిన్ వినిన బాగుగా చప్పటలిచ్చు ప్రేక్షకులు. సద్య ఉపాయము సద్య ఉపాయం అవుతుంది. ప్రత్యేకంగా అక్కడ లోప శాకల్యస్య అని చెప్పారు. ఇతను దాంట్లో అనుక్షణం ఏదో ఒక వ్యాకరణ అంశం కనబడుతూనే ఉంటుంది మనకి. సద్య ఉపాయ వాక్యముల చక్కగా బల్కిన మెచ్చు పండితుల్. కంగారులో చాలా మంది సద్యోపాయం అని చెప్పేసిన వాళ్ళు ఉన్నారు. హృదయ సమిద్ధ భావముల హృదయ సమిద్ధ భావముల ఎన్నుచు పొంగు. హృదయ సమిద్ధ భావములనెన్నుచు పొంగు రసజ్ఞ వీక్షకుల్. చిద్యువతీ కటాక్షమున చిక్కిన. చిద్యువతీ కటాక్షమున చిక్కిన. మొత్తం మీద యువతి వచ్చింది. యువతి మనోజుడు అయిపోయాడు చివరికి. చిద్యువతీ కటాక్షమున. యువతీ కటాక్ష ప్రాప్తిరస్తు. చిద్యువతీ కటాక్షమున చిక్కిరిగాదే. చేరిరిగారే అందం. చిద్యువతీ కటాక్షమున చేరిరిగాదే తెలుగు నేలపై. మొత్తం మీద కళ్యాణి మాత్రం వదలరు. ఈ యువతి కళ్యాణి ఇదంతా సాంగత్య దోషం. బి రాఘవేంద్రాచారి గారు. పద్య చమత్కృతిన్ వినిన బాగుగా చప్పటలిచ్చు ప్రేక్షకుల్. సద్య ఉపాయ వాక్యములు చక్కగా బల్కిన మెచ్చు పండితుల్. హృదయ సమిద్ధ భావములనెన్నుచు పొంగు రసజ్ఞ వీక్షకుల్. చిద్యువతీ కటాక్షమున చెందిరిగాదే తెనుంగు నేలపై. ధారణ అయిపోయింది. రాఘవేంద్రాచారి గారు. పూజ్యాయ రాఘవేంద్రాయ. సభా సరస్వతికి వందనం. మీ వేగాన్ని మేము రాసుకోలేకపోతున్నాం. సంతోషం. అయితే అవధానికి కావలసినటువంటి 4 అంశాలు ఉన్నాయి. 4 ధకారాలు ఉన్నాయి అవధానికి. ఆ 4 ధకారాలు మీకు తెలుసు, మాకు తెలుసు. దమ్ము, ధైర్యం, దర్పం, ధారణ. ఈ 4 అంశాలు మరి వర్ధమాన అవధానులకు ఈ 4టిని క్రోడీకరిస్తూ ఈ 4 అంశాలని వర్ధమాన అవధానం ఎలా ఎదుర్కాలో ఒకసారి వర్ణించండి. చాలా మంచిదండి. ఎందుకంటే ఎంతోమంది కవులు తయారవ్వాలి. అందుకే పోతన గారికి అంత గొప్పతనం. భావి కవుల బహూకరించి అన్నాడు ఆయన. ఎప్పుడు కుకవి నింద చేయలేదు. ఎవరైనా అవధానం చేస్తూ ఉంటే, గొప్ప ధారణ చేస్తూ ఉంటే, మంచి మంచి పద్యాలు చెబుతూ ఉంటే ఆనందించగలగడమే గొప్ప ఆరోగ్యం. అంటే ఇప్పుడు ఇవాళకి కూడా నాకు షుగర్ లేకపోవడం, బీపీ లేకపోవడానికి, ఏ రోగం లేకుండా కొండలెక్కగలిగే శక్తి రావడానికి గల కారణం, గుండె కోతలు లేకపోవడానికి గల కారణం పరుల యొక్క ఔన్నత్యమును చూసి సంతోషించటమే. నిజంగా మొన్న మా డాక్టర్ గారు అన్నారు, ఇప్పటివరకు అసలు 60 ఏళ్ళు నుండి షష్టి పూర్తి అయింది కదా, ఏడాది అంటే 61. ఏం మాట వరుసకి బీపీ లేదు, షుగర్ లేదు, దిక్కుమాల రోగాలు ఏవీ లేవు. ఎంత పంచదార తిన్నా ఏం కొంప మొలగదు, కొండలు ఎక్కగలుగుతున్నాం. నాతో మాట్లాడితే దుబాయ్లో సముద్రం దగ్గర ఈయనే నడవలేకపోయాడు. అలిసిపోయి పరిగెత్తుకొచ్చి మన దుబాయ్ బీచ్లో తెగ తిరిగేశానులేండి. ఆ తిరిగినప్పుడు రాగానే గాఢంగా నిద్రపోయాడు. కారణం ఏమిటంటే ఈ భవిష్యత్తులో వచ్చేటటువంటి అవధానుల్ని మనం ప్రోత్సహించాలి. ఈ పని సందేహం లేకుండా దత్తాత్రేయ శర్మ గారి యొక్క సోదరులు బాగా చేస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ పని చేస్తున్నారు. అలాంటి పిల్లలు ఎవరైనా నిలబడితే అప్పుడు ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది. మా దగ్గర ఏముంటే అది ఇచ్చేయాలనిపిస్తుంది అనమాట. మంచి ప్రశ్న వేశారండి. యది హరిస్మరణే సరసం మనో యది విలాస కళాసు కుతూహలం మధుర కోమలకాంత పదావళీ శృణు సదా జయదేవ సరస్వతీ జయదేవ సరస్వతీ. ఈ భావమే ఆయన కవిత్వం. వాళ్ళ ధారయు ధారణాపటిమ ధైర్యము ధోరణియున్
చతుర్ధకారేరిత సద్గుణం బులవహించెడు. ధారయు ధారణాపటిమ ధైర్యము ధోరణియన్ చతుర్ధకారేరిత సద్గుణం బులవహించి వహింపుచు నూత్న వధాన బాలకుల్ మరొక్కసారి నాన్న. ధారయు ధారణాపటిమ ధైర్యము ధోరణియం చతుర్ధకారేరిత సద్గుణంబుల వహింపుచు నేటి వధాన బాలకుల్. వహింపుచు నేటి వధాన బాలకుల్. నాన్న బాబు, వింజమూరి వారి బాబు, ఇవన్నీ కలిగి గొప్ప అవధానం ఇవ్వాలని కోరుతున్నారు. మీకు కూడా ఎంతో ప్రోత్సాహం అది. వధాన పాలకుల్. వధాన బాలకుల్. బాలకులు, నేను పకారం అనుకున్నా. పాలకులైన వధాన బాలకుల్. గ్రహణధారణాపటు బాల కాబట్టి సారమనోజ్ఞ మంజుల ఒక్కసారి ఎంత సారమనో ఏమండి దత్తాత్రేయ శర్మ గారు, అసలు ఎంతెంతమంది ఉన్నారు పిల్లలందరూ ఒకసారి తీసుకొచ్చేయండి. ఒకసారి వాళ్ళందరినీ ఒకసారి అందరిని ముచ్చటగా చూద్దాం. మనకి తోచిన రీతిలో వాళ్ళందరినీ ఒకసారి సన్మానం చేసేద్దామండి. అదొక చాలా బాగుంటుంది. పిల్లలందరినీ ఒక చోటకి చేరిస్తే మళ్ళీ సాందీపని యొక్క గురుకులంలా తయారవ్వాలి. ధారయు ధారణాపటిమ ధైర్యము ధోరణియం చతుర్ధకారేరిత సద్గుణంబులు వహింపుచు నూత్నవధాన బాలకుల్. సారమనోజ్ఞ మంజుల విశంకట సత్కవిత సత్కవితావనంబునందు. నువ్వేం పట్టించుకోకు. సారమనోజ్ఞ మంజుల విశంకట సత్కవితావనంబునందు ఆరని పుష్పదీప్తులై. పుష్పం కొంతకాలానికి పూస్తుంది, కానీ తరువాత వాడిపోతుంది. కానీ వీళ్ళు సత్కవిత్వం అనేటటువంటి వనంలో చిరంతనంగా ఉండేటటువంటి పువ్వులుగా వికసించాలి. ఇంకా విశంకట సత్కవిత వనంబునందారని పుష్పదీప్తులై. ఆర్యుల సత్కృపచే వెలింగెడిన్. కాబట్టి గురువుల కృపచేత వాళ్ళందరూ కూడా వెలుగొందాలి. 25 శ్రీ ఎం లాల్ రెడ్డి గారు మధురేణ సమాపయత్ అన్నారు కనుక మీతో పూర్తి చేస్తున్నాం. సభా సరస్వతికి నమస్కారాలు. నేను ఇచ్చే సమస్య, ఉదయకాలమందు పర్ణశాల వద్ద సీతమ్మ ముగ్గును వర్ణించవలసిందిగా మనవి. ముగ్గ స్వేచ్ఛ ఛందస్సులు. సీతమ్మ ముగ్గు పర్ణశాల వద్ద. అది కూడా అరుణోదయ వేళ. ఆయన లాల్ రెడ్డి కదా, ఎరుపు ఎర్రని కాలంలో, అందువల్ల అరుణోదయ వేళయాం స్నాత్వ నూతన భాండకై అని సీతాదేవి గురించి వర్ణిస్తారు పరాశర సంహితలు. తప్పకుండా ఆవిడ శుభ్రంగా స్నానం చేసి అప్పుడు ఒక ముగ్గు పెట్టింది. మీరందరూ ముగ్గులు ఎట్టకండి మళ్ళీ ఇందులో. వీళ్ళ ముగ్గు వేరు, అదే అనమాట. ఈ ముగ్గులోకి దిగేవాళ్ళు వేరు. ఆయన్ని ముగ్గులోకి దించకుండా ఉండాలి, అది నా భయం. కొంచెం జాగ్రత్తగా ఉండాలి నాయన తండ్రి. అరుణ కిరణములకు. అరుణ కిరణాలు ఉన్నారు కాబట్టి మీరు వెంటనే భూపాలలో గడిపోవాలి. అరుణ కిరణములకు రాగం రాకపోతే ఎలాగో ఏం చేయలేము. వచ్చిన వాడు కూడా ఎందుకు పాడు చేయడం. అరుణ కిరణములకు ఆరంగవల్లిక. అరుణ కిరణములకు ఆరంగవల్లిక.
అరుణ కిరణములకు ఆరంగవల్లిక. రంగవల్లి కాన్ రంగవల్లిక రెండును. సితమహస్సులరుణ గతి వహించే. ఆమె రంగవల్లికను తెల్లని ముగ్గు పిండితో పెడుతూ ఉంది ఆ సీతమ్మ వారు. పెడుతూ ఉంటే అప్పుడే అరుణోదయం కదా, ఆ తెల్లని ముగ్గు వెలుగులు కాస్త ఆ సూర్యుని యొక్క ఎర్రని కిరణాలు చోకి పాటలమైనాయి అన్నమాట. అది అరుణ కిరణములకు ఆరంగవల్లిక సితమహస్సులరుణ గతి వహింప. ఉత్తర విరాటరాజు గారి కూతురు నడుస్తోందిట. అడుగుల నునుగాంతి నయ్యడ పద్మరాగంబుల కొమరు మిగులు అంటారు. ఆవిడ నడుస్తూ ఉంటే నేలంతా చలువరాళ్ళు, మార్పులు తెల్లని రాళ్ళు. ఈవిడ అరికాళ్ళేమో ఎర్రగా ఉన్నాయి. ఆవిడ అడుగు పెట్టిన చోటల్లా పద్మరాగముల వలె కనపడుతున్నాయి అంటాడు. ఏం అద్భుతమైన ఊహలండి. అందుకే బాగా భారతం ఇలాంటివి చదువుకుంటే ఇలాంటి మంచి మంచి ఊహలు వస్తాయి. జానక్యా కమలామలాంజలి పుటే యా పద్మరాగాయిత. అవి చేతులైతే ఇవేమి ఇంకాను అరుణ అరుణ ముగ్గులే రంగులు వచ్చేది. అరుణ కిరణములకు ఆరంగవల్లిక సితమహస్సులరుణ గతి వహింప. తన్ను చూడవచ్చే తనను చూడవచ్చు దాశరథి ప్రభన్. తనను చూడవచ్చు దాశరథి ప్రభన్. తన్ను చూడవచ్చు దాశరథి ప్రభన్. తన్ను చూడవచ్చు దాశరథి ప్రభన్. ముగ్గు నలుపెక్కి నైల్యమూనే సీత నయమిరింగి. మొదటేమో ఆ సీతమ్మ వారు పెట్టినటువంటి తెల్లని ముగ్గు అరుణ కిరణాలకు అరుణవర్ణంలో మారింది. కానీ వెంటనే ఆ సీతమ్మ వారి ముగ్గు మళ్ళీ మీరు కూడా సీతమ్మ వారు ఎందుకులేండి, సీతాదేవి అని వదిలిపోతుంది. ఆ సీతాదేవి యొక్క ముగ్గును చూడడానికి వచ్చినటువంటి ఆ దాశరథి స్వామి ఉంటాడు కదా రామచంద్రుడు, ఆయన యొక్క నీలకాంతులు సోకి అరుణకాంతి కాస్త మళ్ళీ నీలకాంతుల్లోకి మారిపోయింది అనమాట ఆ ముగ్గు. అక్కడ అది పైగా అది వనం కదా, పర్ణశాల దగ్గర. అడవి ఎప్పుడు శ్యామలాయమానం అయితేనే బాగుంటుంది. ఏమంటారు పార్వతి శ్యామలానంద ప్రసాద్ గారు? శ్యామలాయమానం అవ్వాల్సిందేది. కాబట్టి నైల్యమూనె సీత నయమిరింగి, నైల్యమూనె సీత నయమిరింగి. అక్కడికి 25 వర్ణనలు కూడా పూర్తయినవి. అంటే ఇక్కడ ఒకటి అరగాకు మొత్తం పూర్తి చేశారు కనుక దత్తపదులు అంటే 2 చెప్పారు, సమస్యలు 1 పాదం చెప్పారు. ఇక్కడ వర్ణనలు అలా కాకుండా పూర్తిగా 5 గంటల 10 నిమిషములు కదా మన దగ్గర లెక్కేసాం. ఇప్పుడు ఎంత అవుతుంది? 5 నిమిషాలతో 8. అందువల్ల హాయిగా కేవలం 2 గంటల 45 నిమిషములలో 245 మినిట్స్లో పూర్తిగా వర్ణనలు పూరణైపోయినది. పాక్షికంగా ధారణ చేసినా రేపు మళ్ళీ ధారణ చేస్తాడు, అక్కడేమీ కొరత ఉండదు. ధారణ చేయలేక అవధాని అని పేరు పెట్టుకునే అవకాశం ఇవ్వం మేము వాడికి. ఆ అవకాశం ఈ జన్మలో రాదు. ఎప్పుడూ ధారణ అద్భుతంగా చేయగలడు. నా నమ్మకం ఎప్పుడూ వంగిపోదు. ఇప్పుడు ధన్యవాదాలు. శ్రీ భారతీ తీర్థ మహాప్రాంగణంలో బ్రహ్మశ్రీ ఉప్పలదడియం భరత్ శర్మ గారి సంపూర్ణ శతావధానం ఎంతో రసరమ్యంగా ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్న వాళ్ళు, ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్న వాళ్ళ స్పందనలు చాలా ఆనందపరిచే విధంగా సాగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి 4 శతావధానులు ఆశీపూర్వక శుభాకాంక్షల క్లుప్త రమణీయ సుందరమైనటువంటి వారి అనుగ్రహాన్ని అందిస్తారు. మొదట బ్రహ్మశ్రీ అచ్చ తెలుగు శతావధాని డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారి ఆశీరనుగ్రహ సందేశం. ఈ కొసమెరి పోదు క్లుప్తరమణీయం అని బేతవోలు రామబ్రహ్మ గారు భయద సౌందర్యం అన్నారు ఓ రోజు సరదాగా. అలాగే శ్రీమాత్రే నమః, శ్రీ శారదాదేవి అయి నమః.
ఒళ్ళు పులకరించి అద్భుతమైన ఈ సన్నివేశంలో నిశ్శబ్దంగా ఆశీర్వదించడం అనేది అంతటి ఇదిగా అనిపిస్తూ ఉన్నది. భక్తియు రక్తి రెంట పరిపక్వత తత్పరతామనుజ్ఞ రమ్యోక్తియే నీ కవిత్వమై. భక్తియు రక్తియు తత్పరత, అర్థమైంది కదా? భక్తియు రక్తి రెంట, తర్వాత పరిపక్వత తత్పరత మనోజ్ఞ రమ్యోక్తియ నీ కవిత్వమై. ఉన్నతి శర్మదమై శతాకృతిన్ శతారమై సహస్రమై. ప్రాక్తన జన్మ విద్యయై. ఆ విధంగా సాగుతున్నది కనుక ఇది ఇప్పుడు శతాకృతి అయి శతారమై, ఒక్కొక్క పద్యం ఒక్కొక్క వజ్రాయుధంలాగా శతారమై, ఇది సహస్రమై. ఈ ప్రాక్తన జన్మ విద్య అయ్యి ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్య అమ్మవారికి లభించినవి కదా. కాబట్టి ఆ ప్రాక్తన జన్మ విద్య అయి వీటి వలన ఇవి అన్నిటికీ కావాలి అని వర్ధిలు సద్గురు సత్కృపాప్తి సంయుక్తముగా శుభాశిషములు. ఇవన్నీ సంయుక్తంగా కలిపితే భక్తి రక్తి తత్పరత శర్మద ఇవన్నీ కలిపితే భరత శర్మ వస్తాడు అందులోకి. అందువలన ఇంకా నీ పేరు చెప్పకుండా సంయుక్తముగా శుభాశిషముల, ఇవి నీకు సంయుక్తంగా ఒప్పుగా నిత్తు జయంబుగాంచుమీ అని సంక్షిప్తంగా క్లుప్తంగా చెప్పమన్నారు. కాబట్టి పేరు బయటికి రాకుండా పేరు అందులోనే ఉండేటట్టుగా నేను ఆశీర్వదిస్తున్నాను. చాలా బాగా చెప్పారు. శర్మ అన్నారుగా, ఇంకా అంతకంటే శర్మదమై భక్తి రక్తి భరత అనేది. 4 భాషలందు 4 దశలయందు పేరు మీరినట్టి పెద్ద జట్టి. 4 భాషలందు 4 దశలైంది. వారు అచ్చతెనుగు కాబట్టి అచ్చతెనుగు పద్యం చెప్తున్నా. 4 భాషలందు 4 దశలయందు పేరు మీరినట్టి పెద్ద జట్టి. నాటు తెనుగున కుదురాట గండరగండ. కుదురాట అవధానం. నాటు తెనుగున కుదురాట గండరగండ పాలపర్తి దలచి కేలు మోడుతూ అని వారికి నమస్కరిస్తూ శ్రీమాతృ అనుగ్రహ ప్రాప్తిరస్తు, విజయోస్తు, శుభం. పాలపర్తి గొప్ప పాల కడలి. గురువుగారు పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక యువ అందమైన శతావధాని మా తాత సందీప్ శర్మ గారు. ఆ మాట నన్ను అనలా. మా ఇంటి పేరు ఇక్కడ చాలా మందికి అన్వయం అవుతుంది. నమస్సభా సరస్వతి. భరత శర్మ అవధానాన్ని ప్రత్యక్షంగా నేను చూడడం ఇది 2వ సారి. కింద సంవత్సరం ఒక అష్టావధానం చూశాను, ఇది శతావధానం. ఆఫీసు లేట్ అయిపోవడం వల్ల కాస్త ఆలస్యంగా వచ్చాను. ఉదయం సత్రానికే వద్దాం అనుకున్నాను. అయితే చాలా ఆనందించవలసిన విషయం ఏంటంటే, వర్ణనలు సాధారణంగా ఏదో పద్యం అయిపోతుందిలే నడిపించేద్దాంలే అన్నట్టు నడిపించేస్తారు. అలా కాకుండా ప్రతి వర్ణనలో కూడా ఒక చక్కటి భావాన్ని అందులో, ఎందుకంటే భావశబలత వర్ణనకి ప్రధానమైన అంశం. ఇప్పుడు చెప్పినటువంటి సీతమ్మ ముగ్గు పద్యం అన్నిటికంటే చివరొచ్చినా కూడా అది మగుటాయమానంగా శతావధానానికి ఆ పద్యం ఉన్నది అని తెలియజేస్తూ అలాగే ఉంది. అంచేత భరత శర్మకి అభినందనలు తెలియజేస్తూ ఒక పద్యంతో భరతాచర్య విశేషితాశు కవిత. భరతాచర్య, ఆచర్యము అంటే దేశము, ఆచర్యో దేశ. భరతాచర్య విశేషితాశు కవితాభ్యాస క్రియాపూర్ణ సంభరితాకారత. ఎందుకంటే ఈ ఆశు కవిత ప్రక్రియ, ఈ శతావధానం అనేది ఈ భారతదేశం యొక్క సంపద. అందున గట్టిగా మాట్లాడితే తెలుగుదేశం యొక్క సంపద. అంచేత పైగా ఇంకో నాకు ఆనందకరమైన విషయం ఏంటంటే, ఉదయం నుంచి నేను మా కార్యాలయంలో ఉంటూనే ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాను. ప్రధానంగా
ఈ గురు శిష్యుల యొక్క శైష్యోపాధ్యాయక వేదిక మీద చాలా చక్కగా కనబడుతోంది. అది చాలా ఆనందంగా అనిపిస్తోంది. అంచేత భరతాచర్య విశేషితాశు కవితాభ్యాస క్రియా పూర్ణ సంభరితాకారత. మరి వీళ్ళ గురువుగారి కటాక్షం ఎలాగో ఉంది, యావత్ ఈ కార్యక్రమానికి జగద్గురు కటాక్షం ఉంది. శృంగశైల గురు చిత్పాద ప్రసాద ఆత్మ నిర్భరతాకా పూర్వక. శృంగశైల గురు చిత్పాద ప్రభూత ఆత్మ నిర్భరతాపూర్వక వాక్ప్రవాహమున చెప్పన్మోదమయ్యన్ సదా. ఈ వాక్ప్రవాహం ఎక్కడిది అంటే ఆ శృంగశైలంలో ఉన్నటువంటి ఆ ఉభయ జగద్గురువుల యొక్క పాదాల నుంచి పుట్టినటువంటి ఆ ప్రసాదమే వచ్చి ఇక్కడ వీరి హృదయంలో ఆత్మనిర్భరతగా వెలుగుతోంది. పైగా ఆత్మనిర్భర్ భారత్ మన నినాదం కాబట్టి శృంగశైల గురు చిత్పాద ప్రభూత చిత్పాద ప్రసాద ఆత్మనిర్భరతాపూర్వక వాక్ప్రవాహమున చెప్పన్మోదమయ్యన్ సదా. భరత నీకు శుభమ్ము చేకురుత, భరత నీకు శుభమ్ము చేకురుత గర్వప్రోద్ధతుల్లేకయే. ఎందుకంటే ఈ మాట నేను చెబుతున్నది కాదు, నేను అవధానాలు చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా మా గురువు గారు నాకు చెప్పిన మాట ఏంటంటే, నీకు భారతరత్న వచ్చినా కూడా ఎప్పుడూ కూడా గర్వాన్ని పొందకుండా వివేకంతో వినయంతో ఉంటే గనక అంతకంటే గొప్ప అది పురస్కారంగా అది వెలుగొందుతుంది అని చెప్పారు. ఆ వినయమే మనల్ని ఒక కవచంగా రక్షిస్తుంది. కాబట్టి ఆ వినయం ఎప్పుడు నిన్ను కాపాడాలని కోరుతూ ఈ శతావధాన సందర్భంలో భరత శర్మకి శుభాకాంక్షలు తెలియజేస్తాను. మంచి సందేశం అండి అది. సందేశం అంటే నిజంగా ఆ శృంగేరి నుంచి ప్రవహించే తుంగభద్ర ప్రవాహం అన్నట్టుగా కవిత్వం సాగుతున్నది. ఇంతమంది సంతోషిస్తున్నారు నాయన. ఆ కొసమెరుపు మాత్రం ఎప్పుడు నిన్ను రక్షించుగాక, అది మాత్రం విడిచిపెట్టకుండా ఉండాలి. అది చాలా ప్రమాదకరమైంది. గురుకృప అండి. అంతే అంతే. ఒక్కసారి భరాత్ ఒక్కసారి వీరికి ధన్యవాదాలు చెప్పండి. చెప్పండి చెప్తే ఎందుకంటే 2 రోజుల నుంచి తిండి లేకుండా కూర్చున్నాం మీకోసం. భ్రాత అవధాన హవజేత, భ్రాత అవధాన హవజేత సత్కవినికాయ సేవాపూత. భ్రాత అవధాన హవజేత సత్కవినికాయ సేవాపూత. తాత వంశాధ్యేత, తాత వంశాధ్యేత శ్రీతరుణీ ప్రియసుత. వచింతును ప్రణతుల్. ఇంకా ప్రేమగా చెప్పాలంటే తాత సందీప శర్మ ధాతకు తాత. బాగుందండి. ఇక్కడికి శతావధాన పంచానన బ్రహ్మశ్రీ డాక్టర్ జిఎం రామశర్మ గారు రేపు ధారణ సభకు విజయోత్సవంలో కూడా పాల్గొంటారు. ఇప్పుడు జస్ట్ అనుగ్రహ. పరమేశ్వరి స్వరూపమైన సభకు సవినయ నమస్సులు. ఈ అవధాన సభలో ప్రత్యేక ఆకర్షణలు ఏమిటంటే, ఒకటి వద్దిపర్తి పద్మాకర్ గురువు గారి శ్రావ్యమైనటువంటి రాగము, వారు శిష్యుని పైన కురిపించేటువంటి అనురాగము ప్రత్యేక ఆకర్షణలుగా ఉన్నాయి. ఇక ఇంత చక్కటి అవధాన సంక్రాంతి పేరుతో, శతావధాన సంక్రాంతి పేరుతో భరత్ శతావధానాన్ని చూసేటువంటి అవకాశం అబ్బినందుకు చాలా ఆనందపడుతున్నాను. జ్యోతిష మహాసభలు జరిపిన, ధార్మిక మహాసభలు జరిపిన, అవధాన సభలు జరిపిన, దర్శనం పత్రిక నడిపించిన మా దర్శనం సోదరుల శైలి ఒక విశేష ఆకర్షణీయమైనటువంటి శైలి. చాలా బాగా చెప్పారు. ఇందులో సురుచిర
సురుచిర భారతి పూజను సురుచిర భారతి పూజను విరిసెడు మరుమల్లెలట్లు